గ్రహిస్తూ అంటే సంపదను వృద్ధి యూనివర్స్ చేసుకుంటాం. యూనివర్స్ తో ఎప్పుడు కనెక్ట్ అవ్వాలి గురుగారు? అది నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది. మీకు అపంచకం అని చెప్పాను. అవును గురుగారు. ఇది విషయం చెప్తా వినండి. ఇక్కడ సంపదను వృద్ధి చేస్తున్నాను అని అంటే డబ్బుని డెవలప్ చేసుకుంటున్నా అన్నది కాదు. ఇక్కడ సంపద అనేది కూడా శక్తే. శక్తి. చెప్పండి. సంపద కూడా శక్తే. సంపద సంపద కూడా శక్తే. ఆ సంపదను వృద్ధి చేసే యాటిట్యూడ్ నాలో ఉండకపోతే బయట నేను డబ్బుల్ని ఆకర్షించలేను. నా యాటిట్యూడ్లో సంపదని వృద్ధి చేసే లక్షణం ఉండాలి నా యాటిట్యూడ్లో. యూనివర్స్తో ఏది అనుసంధానం అవుతుంది చెప్పండి? శక్తి. యూనివర్స్ తో ఎనర్జీ గురుగారు. యూనివర్స్తో ఎనర్జీ అనుసంధానం అవ్వదు. యూనివర్స్తో ఏది అనుసంధానం అవ్వదు. యూనివర్స్తో అనుసంధానం అయ్యేది కేవలం మీ ఆలోచన. యాటిట్యూడ్ ఒకటే. ఏడు గురించి. మళ్ళీ మళ్ళీ యాటిట్యూడ్. చెప్తానండి. యూనివర్స్తో మీ శక్తి అనుసంధానం అవ్వదు. మీకు సంబంధించిన ఏది అనుసంధానం అవ్వదు. మీ బలహీనతలు అనుసంధానం అవ్వవు. మీ రుగ్మతలు అనుసంధానం అవ్వవు. మీ డబ్బులు అనుసంధానం అవ్వవు. ఏవి అనుసంధానం అవ్వవు. యూనివర్స్తో అనుసంధానం అయ్యేది కేవలం మీ యొక్క యాటిట్యూడ్ మాత్రమే. యాటిట్యూడ్. నోట్ దిస్ పాయింట్. అండర్లైన్ దిస్ పాయింట్. యూనివర్స్తో అనుసంధానం అయ్యేది మీ యాటిట్యూడ్ మాత్రమే. యూనివర్స్తో అనుసంధానం అయ్యేది మీ యాటిట్యూడ్ మాత్రమే. యూనివర్స్తో అనుసంధానం అయ్యేది మీ యాటిట్యూడే. అది తప్ప ఇంకా ఏది అనుసంధానం అవ్వదు. సో వాచ్, దర్శనం చేయండి మీ యాటిట్యూడ్ని. ఎలా ఉంది నా యాటిట్యూడ్ అని. ప్రతి క్షణం మీరు యాటిట్యూడ్ని సెట్ చేసుకోవాలి. యాటిట్యూడ్ని సరి చేసుకోవాలి. యాటిట్యూడ్ని గైడ్ చేసుకోవాలి. మీ యాటిట్యూడ్ని మీరు గైడ్ చేసుకుంటేనే మీరు గురువు. ఆ గురువే మీలో ఉండే గురువు. అదే అసలైన గురువు. నా యాటిట్యూడ్ని గైడ్ చేస్తున్నది ఏదైతే ఉందో అది నా గురువు. అదే నా గురు బ్రహ్మ అవుతుంది. అదే నా గురువు విష్ణువు అవుతుంది. అదే నా గురువు పరమేశ్వరుడు అవుతుంది. అదే పరబ్రహ్మ అవుతుంది. అన్నిటికంటే గొప్పదవుతుంది అదే. శాస్త్రం అంత స్పష్టంగా చెప్పింది అది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే ఇక్కడ గురు స్థానంలో ఉండేది నా యాటిట్యూడ్ని గైడ్ చేసే లక్షణం. గురుగారు, ఆ యాటిట్యూడ్ అయినా మాకు గ్రావిటీని ఇప్పించేది. అన్నీ మీరు యూనివర్స్తో అనుసంధానం అయ్యేది ఏది? యాటిట్యూడ్. యాటిట్యూడ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్. దృక్పథం దృక్పథం దృక్పథం. యాటిట్యూడ్. మీ దృక్పథం యూనివర్స్తో అనుసంధానం అవుతుంది. మీ యాటిట్యూడ్ యూనివర్స్తో అనుసంధానం అవుతుంది. దృక్పథాన్ని మీరు గైడ్ చేయాలి. మీ యాటిట్యూడ్ని మీరు గైడ్ చేయాలి ప్రతి క్షణం. మీ యాటిట్యూడ్ని మీరు గైడ్ చేయలేని పక్షంలో మీ ముందు శంకరాచార్యుడు ఉన్నా ఆ శంకరాచార్యుడికి గురువు ఉన్నా వేస్టే. అవును గురుగారు. మీ యాటిట్యూడ్ని మీరు గైడ్ చేసుకునే నైజం మీకు ఉన్నప్పుడు మీ ముందు ఓ పిచ్చి కుక్క ఉన్నా కూడా బెస్టే. అది గురువు అవ్వగలదు. ముళ్ళ పంది ఉన్న పంది పిల్ల ఉన్నా సరే దాన్ని గురువుగా తీసుకోగలుగుతారు మీరు. అది నిజమే దాని గురుగారు. నుండి అద్వైతాన్ని రాబట్టగలుగుతారు. దాని నుండి వేదాంతాన్ని రాబట్టగలుగుతారు. దాని నుండి వేద సారాన్ని తీయగలుగుతారు. ఇలా ఎవ్వరూ మీకు చెప్పరు. ఆ, అవును గురుగారు. యాక్చువల్ గా ఇంత డీప్ గా అంటే మాకు ఇలా విచారం ద్వారా అర్థమవుతుంది. అదే మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ విచారం చేయగలే. యాటిట్యూడ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్. మీ యాటిట్యూడ్ని మీ యాటిట్యూడ్ని గ్రిప్లో పెట్టుకోవాలి ఎప్పుడు. ఎందుకు అంటే అది యూనివర్స్తో కమ్యూనికేట్ చేస్తుంది. అది యూనివర్స్తో కమ్యూనికేట్ చేసే మన ఇంటిలో ఉంటున్న దొంగ. రావణాసుడు ఇంటిలో ఉండే విభీషణుడు మాదిరి అది నీతో పాటు ఉండి నీలో ఉంటూ నీ విషయాల్ని మొత్తాన్ని యూనివర్స్కి చెప్తూ ఉంటుంది. సో అది ప్రధానమైన దొంగ. దాన్ని దర్శించాలంతే. దాన్ని దర్శించడమే యాటిట్యూడ్ని చూస్తూ ఉండడం అంతే. యాటిట్యూడ్ని మీరు దర్శించగలిగి యాటిట్యూడ్ని మీరు గైడ్ చేయగలిగితే మీరు ఆత్మ సాక్షాత్కారం పొందినట్లే.
యాటిట్యూడ్ని మీరు గైడ్ చేయగలిగితే మీకు థర్డ్ ఐ యాక్టివేట్ అయినట్టే. యాటిట్యూడ్ని సరైన స్థాయిలో సరైన స్థితిలో పెట్టి యూనివర్స్తో అనుసంధానం చేయగలిగితే మీకు కుండల్ని యాక్టివేట్ అయినట్టే. నో డౌట్. దీన్ని, ఈ కామెంట్ని, ఈ స్టేట్మెంట్ని ఎదిరించే సత్తా ఎవరికీ లేదు. మీ యాటిట్యూడ్ని పర్ఫెక్ట్గా యూనివర్స్తో అనుసంధానం చేయగలిగే విధంగా మీ యాటిట్యూడ్ని మీరు గైడ్ చేస్తున్నారంటే మీ కుండలిని యాక్టివేట్ అయినట్టే, సందేహం లేకుండా మీ కుండలిని పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయినట్టు. సో యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఒక మాట చెప్పగలను. మన పురాతన గురువులందరూ ఏం చెప్పేవాళ్ళు, నా గురువు కూడా ఏం చెప్పేవాడు, కళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, చెవులు జాగ్రత్తగా వినాలి, ముక్కు జాగ్రత్తగా, నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటారు కదా. అవును గురు. కళ్ళని ఇష్టానుసారం వదిలేయండి, చెవులను ఇష్టానుసారం వదిలేయండి, ముక్కుని ఇష్టానుసారం, ఇంద్రియాలన్నింటినీ వదిలిపారేయండి, వాటి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తనివ్వండి. యాటిట్యూడ్ని మాత్రం గ్రిప్లో పెట్టుకోండి. అంత కంట్రోల్లో ఉంటాయి, అన్ని కంట్రోల్కి వచ్చేస్తాయి. సో ఈ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దృక్పథం అనేది చాలా ఇంపార్టెంట్. మనం తయారు చేసుకోవాలి దృక్పథాన్ని, మనం డెవలప్ చేసుకోవాలి దృక్పథాన్ని, మనకు నచ్చిన దృక్పథాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. మనకి, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాంటి దృక్పథాన్ని మనం తయారు చేసుకోగలగాలి, పుట్టించగలగాలి, క్రియేట్ చేయగలగాలి, డిజైన్ చేసుకోగలగాలి. అప్పుడే మనం అనుకున్న స్థాయిలో అనుకున్నది అట్రాక్ట్ అవుతుంది. దాన్ని ఆపే శక్తి హరిహరాదులకు కూడా లేదు, సృష్టికి కూడా లేదు. రావాలి, వచ్చి తీరాలంతే. సో ఇది అర్థం చేసుకోవాలి. మనం మనం లా ఆఫ్ అట్రాక్షన్ దేనికి చేస్తున్నాం? లా ఆఫ్ అట్రాక్షన్ దేనికి చేస్తున్నా? యాటిట్యూడ్ని బిల్డప్ చేసుకోవడం కోసం, యాటిట్యూడ్ని రెడీ చేస్తున్నా. అర్థమవుతుందండి? మన కాన్సెప్ట్స్ అన్ని ఎలా ఉంటాయి? బయట వాళ్ళలాగా ఈ తలా తోక లేని ఉండవు. ఎలా పడితే అలా దా, నువ్వు రా, డబ్బులు రావాలి అని అఫర్మేషన్ 100 సార్లు అనుకుంటే డబ్బులు ఎందుకు వస్తాయి? రావు గురు. పట్టలేవు వాటికి. ఎవడి దగ్గర అయితే యాటిట్యూడ్ ఉంటుందో వాడి దగ్గరకు వస్తాయి అవి. వాడు అఫర్మేషన్ కూడా అనక్కర్లా, యాటిట్యూడ్ని చూసి వస్తాయి. సృష్టిలో అన్నీ వస్తాయి. వెంకటేశ్వర స్వామి యాటిట్యూడ్ చూసి కదా అంతా జరుగుతుంది అక్కడ. ఆయన యాటిట్యూడ్ చూసి కదండి. అవును గురు. దేవతల్ని, మన దేవతల్ని మనం ఎప్పుడైనా చూస్తే మన దేవుళ్ళు కనపడరు, వాళ్ళ యాటిట్యూడ్లు కనపడతాయి. నిజమే గురువు గారు. గమనిస్తే వాళ్ళ పిక్చర్ ఏం కనబడదు, వాళ్ళు చేసే యాటిట్యూడ్ మనకి వాళ్ళ దర్శనం యాటిట్యూడ్ అవుతుంది. కనపడుతుంది అంతే. రాముడు కాదు, రాముడి యాటిట్యూడ్ అది. ఎట్- రాముడు కాదు, రాముడి యాటిట్యూడ్ అది. ఏ రోజు తలదించడు, ఎవ్వడికి తలదించడు, వెనకడుగు వేయడు, ఒకటే బాణం, ఒకటే మాట. అది రాముడు అంటే, అది యాటిట్యూడ్ అంతే. మనం పూజిస్తుంది దేవతల్ని కాదు, యాటిట్యూడ్స్ని. మనం పూజలు చేస్తాం కదా, విగ్రహారాధన, విగ్రహారాధన చేస్తుంది విగ్రహాలకు కాదు, యాటిట్యూడ్స్కి. అది అన్యమతాలకు తెలియదు, అది దాని సీక్రెట్. దానిలో వచ్చే లాభాలు వాళ్ళకి తెలియవు. అర్థమవుతుంది? ఋషి మనకు అందించాడు యాటిట్యూడ్ని రెడీ చేసి మనకు అందించాడు. ఆరాధించుకోండి ఆ యాటిట్యూడ్స్ని, ప్రాణ లోపల స్వీకరించండి, గ్రహించండి, మీకు కావాల్సింది అట్రాక్ట్ చేయండి అని చెప్పి యాటిట్యూడ్స్ని దర్శనం చేసి దేవతామూర్తులుగా మనకు అందించాడు ఋషి. భీముడు అంటే యాటిట్యూడ్, ధర్మరాజు అంటే యాటిట్యూడ్, కృష్ణుడు అంటే ఒక యాటిట్యూడ్, శకునుడు అంటే ఒక యాటిట్యూడ్, కర్ణుడు అంటే ఒక యాటిట్యూడ్. కర్ణుడు అనే పేరు మర్చిపోతాడేమో మనిషి, యాటిట్యూడ్ మర్చిపోలేడు. మనం డెవలప్ చేసుకోవాల్సింది యాటిట్యూడ్ని, మనం పెంచాల్సింది, మనం డిజైన్ చేసుకోవాల్సింది యాటిట్యూడ్ని. మనం
మనం చేసే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్స్ కానీ కాస్మిక్ హీలింగ్ ప్రోగ్రామ్స్ కానీ డబ్బుల్ని ఆకర్షించడానికో లేకపోతే ఏవేవో ఆకర్షించడం అనే కాన్సెప్ట్ మీద డెవలప్ చేసినవి కాదు. మన సనాతన సంస్కృతి నువ్వు యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటే అదే ఆకర్షింపబడుతుంది అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఈ కాస్మిక్ హీలింగ్ ప్రోగ్రామ్ని, ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన మెథడ్స్ని డెవలప్ చేసుకున్నాం. దీని ద్వారా ఆధ్యాత్మికంగానే మనం ఉంటాం, ఎక్కడ దిగజారం, అద్భుతంగా ఉంటాం. అర్థం అవుతుంది. అర్థం. దిస్ ఈస్ ద బేస్ అన్నమాట, బేస్. మీరు ఏదన్నా రావాలి అంటే దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించకూడదు, ఇక్కడ లోపల ఉన్న దాన్ని పట్టుకోవాలి. అవును గురువు. దానికోసం సిద్ధాంతాలన్నీ తయారు చేసుకున్నాం, దాన్ని ఆధారం చేసుకొని ఇవన్నీ డెవలప్ చేసుకున్నాం. ముక్కుసూటిగా వెళ్ళాలి సాధకుడు అనేవాడు. యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి, ఎందుకు రాదు? దాన్ని ఎందుకు చూడాలి, దాని గురించి ఎందుకు ఆలోచించాలి? నేను ఆలోచన కూడా వ్యర్థం చేయను దానికోసం, అదే ఆకర్షింపబడాలి. నా యాటిట్యూడ్ అలా ఉండాలి. దట్ ఈస్ మై యాటిట్యూడ్. మనం ఆరాధించేది దేవతల్ని కాదు, యాటిట్యూడ్స్ని. మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను, మళ్ళీ 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 చెప్తా. కళ్ళు తెరవాలి అందరూ. మనం ఆరాధించేది విగ్రహాలనో దేవతలనో కాదు, దేవతామూర్తుల్ని కాదు, యాటిట్యూడ్స్ని. కాదని చెప్పమనండి ఎవరినైనా సరే. ఆ యాటిట్యూడ్ నీకు రానంత వరకు నీ ఆరాధన వేస్ట్, నీ ఆరాధన వృధా, నీ భక్తి వృధా, నీ తెలివి వృధా, నీ ఆరాధనే వృధా. పూజ చేస్తా పూజ చేస్తా అంటాడు. ఎన్నాళ్ళు పూజ చేసావు, ఎన్నాళ్ళు పూజ చేసావు, నీకు ఆ యాటిట్యూడ్ రాలేదే. రాముడి యాటిట్యూడ్ వచ్చిందా? కృష్ణుడి యాటిట్యూడ్ వచ్చిందా? లేదు గురు. వెంకటేశ్వర స్వామి యాటిట్యూడ్ వచ్చిందా? వినాయకుడి యాటిట్యూడ్ వచ్చిందా? ఎంతసేపు పొట్ట తొండం అంటావు కానీ అక్కడ వినాయకుడి యాటిట్యూడ్ ఒకటి ఉంది. అదే అది ఎందుకు పట్టుకో? ఇంకా నీ పూజకి అర్థం ఏంటి, నీ సాధనలకు అర్థం ఏంటి? విగ్రహారాధన చాలా గొప్పది. మనిషిని ఉద్ధరించడానికి ఋషులు మనకు అందించినటువంటి ఆచారం అది, సాంప్రదాయం అది. దానిలో ఉండేటటువంటి సూక్ష్మం ఇది. ఈ సూక్ష్మాన్ని వదిలేసినప్పుడు నీ విగ్రహారాధన వృధా, నీ భక్తి వృధా, పూజ వృధా. నువ్వు రాముడికి పూజ చేస్తానంటావు, రాముడి యాటిట్యూడ్ ఏది నీలో? ఆ రాముడి యాటిట్యూడ్ ఏది అంటే అది ఇంకా పెద్ద ఇక అవమానమే ఇంకా మనిషికి. అవును గురుగారు, దాని మీద ఇక అది అడగకూడదు మళ్ళీ. ఇవన్నీ వేస్ట్, ఇంకా అవన్నీ వేస్ట్. నువ్వు ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం యాటిట్యూడ్ రానప్పుడు? ఎన్ని యజ్ఞాలు చేస్తే ఏం లాభం, యాగాలు చేస్తే ఏం లాభం? యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే యూనివర్స్తో అనుసంధానం అయ్యేది మీరు కాదు, మీ యాటిట్యూడ్. మీరు బలహీనంగా ఉంటే మీ బలహీనమైన యాటిట్యూడ్ అనుసంధానం అవుతుంది, బలహీనమైనటువంటి అంశాలను క్రియేట్ చేస్తుంది. మీరు ధైర్యంగా ఉంటే ఆ ధైర్యంగా ఉండేటటువంటి యాటిట్యూడే అనుసంధానం అవుతుంది. మీ ధైర్యానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి. అర్థమవుతుంది? సో యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్. యాటిట్యూడ్నే చూడాలి మనం. ఈ కాస్మిక్ హీలింగ్లో, లా ఆఫ్ అట్రాక్షన్లో మనం డెవలప్ చేసుకుంటుంది మన యాటిట్యూడ్ని. అది పట్టుకోవాలి, అది తెలియాలి. ఇంత చెప్పుకుంటున్నాం కదా, ఇంత చెప్పినా సరే మన యాటిట్యూడ్లో మార్పులు రావట్లేదు. యాటిట్యూడ్ మార్పులను గమనించుకోవాలి. నా యాటిట్యూడ్ చేంజ్ అవుతుందా లేదా, యాటిట్యూడ్ చేంజ్ అవుతుందా లేదా, అది చూసుకోవాలి. అది చూడకుండా అదేదో వస్తుందా, అదేదో ఇట్లా చూసుకున్నారనుకోండి, ఇంక ఇది కూడా వేస్ట్. ఇంత కష్టపడి డెవలప్ చేసిన సైన్స్ కూడా వేస్ట్ అవుతుంది. ఫోకస్ ఆన్ యువర్ యాటిట్యూడ్. ధన్యవాదాలు, అర్థమైంది గురువు. ఇట్లా అఫర్మేషన్స్తో బయట పనులు చేసుకుంటూ మీరు సరికొత్త యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటుంటారు సైమల్టేనియస్గా. ఈ క్లాస్ అయిపోయేసరికి యాక్టివేట్ అయిపోయే స్థాయిలో మీ యాటిట్యూడ్ మొత్తం డెవలప్ అవుతుంది. ఏదైతే యాటిట్యూడ్ సరైన స్థాయిలో యూనివర్స్తో అనుసంధానం అయితే కుండల్ని యాక్టివేట్ అవుతుంది అన్నట్టే, మీ సరైన యాటిట్యూడ్ యూనివర్స్తో ప్రాపర్ వేలో అనుసంధానం అయ్యే యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటాం. అలా ఈ మొత్తం తయారు చేసాం ప్రోగ్రామ్. యాటిట్యూడ్ కావాలా, డబ్బులు కావాలా?
యాటిట్యూడే గారు. డబ్బు యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఉంటే డబ్బులు కదా ఆటోమేటిక్ ఏదైనా వస్తాయి. అట్రాక్ట్ అది చేయగలం. అది యాటిట్యూడ్ కావాలా, బంగళాలు కావాలా? యాటిట్యూడే గురువు గారు. చూడండి, యాటిట్యూడ్ పెట్టి చూడండి, వీటిని పెట్టి చూడండి, మీ సంకల్పాలు పెట్టి చూడండి, ఇవి నథింగ్. నథింగ్ గురువు గారు, నిజమే. నథింగ్. ఇది ముఖ్యం, యాటిట్యూడ్. ఎవరైనా చరిత్రలో ఈ రోజుకి గుర్తున్నారు అంటే వాడి డబ్బులో, వాడి ధనమో, వాడి శాస్త్ర పాండిత్యమో, వాడి జ్ఞానాన్ని బట్టి గుర్తుపెట్టట్ల, వాడి యాటిట్యూడ్ని బట్టి గుర్తుపెట్టుకుంటాం. యాటిట్యూడ్. అర్థమవుతుంది. గాంధీ గారిని స్వాతంత్రం తెప్పించారని గుర్తుపెట్టుకుంటాం, గాంధీ గారి యాటిట్యూడ్ని గుర్తుపెట్టుకుంటాం. గాంధీ గారి యాటిట్యూడే గురువు గారు. గాంధీ గారి యాటిట్యూడ్ అది. ఇది మన సనాతన సంస్కృతి. విగ్రహారాధన అంటే యాటిట్యూడ్ని ఆరాధించే భారతదేశం. ఇలా ఏ దేశం ఉండదు, ఇలా ఏ ధర్మం ఉండదు. గురువు గారు ఇంకోటి ఏంటంటే